నెట్వర్క్ సెక్షన్ లో ఇది పనిచేయదు. మామూలుగా ఇప్పుడు ఫుల్గా టవర్ పక్కన ఉన్నామని పనిలో టవర్ పక్కన పర్ఫెక్ట్ గా ఎక్కడ లేదు, ఎక్కడ టవర్ కి దూరంగా ఉన్నామో అప్పుడు ఎవరు యాక్టివేట్ అవుతున్నారు? ఒకవేళ టవర్ కి దూరం ఉన్నప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ సరిగ్గా అందట్లేదంటే మీకు కారణం డిఆర్ఎక్స్. ఓకేనా? అప్పుడు డిఆర్ఎక్స్ కూడా పవర్ కావాలి కదా. 7 ఒకటి ఇంకోటి 1.8 1.8 కామన్. 1.8 అనేది కామన్ అవుతుంది. రెండింటికి 1.8 ఉంటుంది. నువ్వు ఎక్కడ తీసుకుని 1.8. బట్ ఎక్స్ట్రా వోల్టేజ్ ఎక్కడ వచ్చిందంట? ఎవరు ఇస్తున్నారు వాళ్ళది? ఇది ఎప్పుడు ఇస్తుంది? ఇది కూడా దీనికి ఆర్డర్ పాస్ అవ్వాలి. ఏమని కట్ అయిందని చెప్తారు. ఓకే, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఒక లైన్ యాడ్ చేస్తున్నారు. ఆ లైన్ పేరు ఆర్ఎఫ్ఎఫ్ఈ డేటా. ఏం పేరు? ఏం లేదు, జస్ట్ 2GPA దగ్గరికి వెళ్ళి 2GPA దగ్గర కెపాసిటీ ఉంటుందా? 2G దగ్గర కెపాసిటీ కనిపిస్తుంది మీకు? 2G దగ్గర WTRIC ఉంటే పక్కన కెపాసిటర్స్ ఉన్నాయా? ఆ కెపాసిటర్స్ పైన చెక్ చేసి ఎన్ని వోల్టేజ్లు రావాలి? 1.8, 1.1, 0.1. బట్ ఆ కెపాసిటర్స్ వోల్టేజ్ ఎప్పుడు చెక్ చేయాలి? అది 3.7 వస్తుంది. ఎంత అవుతుంది? బట్ ఇక్కడ 3.7 అనేది ఫ్లెక్సిబుల్ వోల్టేజ్ కాదు, అంటే ఇది ఫిక్స్డ్ వోల్టేజ్ కాదు, ఇది ఫ్లెక్సిబుల్ చేస్తారు. అంటే నువ్వు డేటా ఎక్కువ వాడితే డేటా ఈ డేటా ప్రోటోకాల్ అనేది టోటల్ ప్రతి ఐసీ దగ్గర ఉంటుంది. 2G దగ్గర ప్రోటోకాల్ ఉంటుంది, WTR ఉంటుంది, APT ఉంటుంది, 4G ఉంటుంది, DRX. అంటే ఈ ప్రోటోకాల్ అయినా రెండు బయటకు వస్తాయి. డేటా ఏంటండి? ఓకే, 2 లైన్స్ ఉంటాయి. ఈ 2 లైన్స్ వచ్చేసి ప్రతి WTRకి వెళ్తాయి, 2Gకి వెళ్తాయి, DRXకి వెళ్తాయి, ఇంకా 4G ఇంకెవరికి వెళ్తుంది? ట్యూనర్ ఐసి కూడా వెళ్తాయి. వీటిని RFFE డేటా లైన్ RFFE డేటా అంటే ఇది క్లియర్. ఇంకా సిగ్నల్ రావడానికి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక పాయింట్ చెప్తాను. 2G తర్వాత ఎవరికి వస్తుంది? GSM ఫిల్టర్, ఆ తర్వాత WTR, ఆ తర్వాత CP. ఇంత ఈ లైన్ చేసుకోవాలి. ఈ 4G గీతే వస్తాయి, లేకపోతే టెన్షన్ అయిపోతుంది. సరే, ఈ ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కొక్క టైం చెప్తాను. ఫస్ట్ రాస్తున్నాం. RF ట్యూనర్ ఐసి ప్రాబ్లం ఉంటే ఈ RF ట్యూనర్ ఐసి ఎక్కడ ఉంటుంది? సపోర్ట్ లో. ఎక్కడ ఉంటుంది నాని? సపోర్ట్ లో. ఏమవుతుందంటే హాయ్ ఫ్రెండ్స్, మీరు మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అమీర్పేటలో ఉంది. ఇది హైదరాబాద్ లొకేషన్ లో మనకి అమీర్పేటలో మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో 1052 పిల్లర్ దగ్గర ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి కంప్లీట్ గా బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఓకే, ఎవరైనా ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు. మనకి బిజినెస్ చేయాలనుకున్న, స్టార్టింగ్ బిజినెస్ చేయాలి, మొబైల్ రిపేరింగ్ లో స్టార్ట్అప్ చేయాలనుకున్నా కూడా మన ఇన్స్టిట్యూట్ కి రావచ్చు. అట్లనే అడ్వాన్స్ చిప్ లెవెల్ ట్రైనింగ్ కూడా మన ఇన్స్టిట్యూట్ అవైలబుల్ ఉంది. కంప్లీట్ గా మనకి యాపిల్ ఫోన్ ప్లస్ ఆండ్రాయిడ్ ప్లస్ లేటెస్ట్ ఎడ్జ్ డిస్ప్లే గ్లాస్ రిపేర్ కూడా మన ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయితే ఇస్తున్నామండి. ట్రైనింగ్ లో 30 days లో మీకు హాస్టల్ ప్లస్ ఫుడ్ అనేది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మన ఇన్స్టిట్యూట్ లో సీట్స్ అయితే మనకి మినిమం సీట్స్ అయితే మనం 20 seats అయితే మనం బుకింగ్ చేసుకుంటాం. అట్లనే మనకి సిట్టింగ్ కెపాసిటీ 40 వరకు ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవరికైనా మీకు ఎక్స్ట్రా ప్రాక్టికల్ చేయాలనుకుంటే మనకి ఎక్స్ట్రా సీట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. దాని గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అట్లనే మనకి 30 days కోర్స్ తర్వాత కూడా మనం ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయినాక బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తూ లైఫ్ టైమ్ లో కొత్త అప్డేట్స్ ఏమొచ్చినా కూడా వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటాం. దాని గురించి వాళ్ళకి సపరేట్ గా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ లో సపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.